The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. సూపర్ స్టార్ కృష్ణ గారి కెరీర్ పీక్స్లో నడుస్తున్న సమయం అది. యాక్షన్ హీరోగా ఒక 10 సంవత్సరాల గ్యాప్లో, అంటే 1977 నుంచి 89, ఈ 10-12 ఏళ్ల నేపథ్యం, ఆ గ్యాప్లోనే ఆయన అప్పటికే 110 సినిమాలు నటించారు. ఆ 10 సంవత్సరాల గ్యాప్లో అందులో ఒక 20 సినిమాలు కేఎస్ఆర్ దాస్ గారితో యాక్షన్ హీరోగా అన్ని సూపర్ హిట్లు. అలాంటి పీక్స్లో ఉన్నప్పుడు కనీసం పక్కన హీరోయిన్ కూడా లేకుండా, అండ్ తనకి పెద్ద ఫైట్లు ఇలాంటి ఏమీ లేకుండా, కథలో తనకు డ్యూయెట్లు కూడా లేవు సినిమాలు. ఇలాంటి ఒక సినిమాని ఆయన చేయడానికి కారణం ఏంటి సార్? యాక్చువల్గా ఇది ఆయన ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి సినిమా ఇది. ఓకే. ముఖ్యంగా ప్లస్ 200 చిత్రం అయింది ఆయన కెరియర్లో, ఇది 200 చిత్రం సార్. సో అంత ఫాస్ట్గా 200 చిత్రానికి రీచ్ అవ్వటం అనేది ఒక మైల్ స్టోన్. అయితే సో ఒక డిఫరెంట్ సినిమా చేద్దాం అని, యాక్చువల్గా ఈ సినిమా ఆయన చేద్దామా లేదా వేరే ఇంకొక హీరో ఎవరైనా సీనియర్ హీరోతో చేపిద్దాం అన్నటువంటి డోల్ డ్రమ్స్లో కూడా కొన్ని రోజులు ఈ సినిమా స్లో అయింది యాక్చువల్గా. ఓకే. ఎందుకంటే ఈ సినిమాలో ఏదైతే కృష్ణ గారు చేశారో ఆ క్యారెక్టరు మాతృకలో, యాక్చువల్గా ఇది రీమేక్ సినిమా. సో మాతృకలో అక్కడ ఆ క్యారెక్టర్ ఒక 55-60 ఏళ్ళు వయసు గల వ్యక్తి, అంటే అతనికి హీరోగా నడిచినటువంటి సినిమా అది. ఓకే. సో ఆ పాత్రకి మనం సరిపోతామా, ఆ పాత్రని అలానే చేస్తే ఎలా ఉంటుంది, అది మనం చేయటం భావ్యమేనా, లేదు వేరే ఎవరన్నా ఒక సీనియర్ నటుడు ఇతర నటులతో చేస్తే బెటరా అని రకరకాల ఆలోచనలు చేస్తూ, ఆయన సన్నిహితులతో డిస్కస్ చేస్తూ, అదే టైంలో పర్చూరి బ్రదర్స్తో మాట్లాడటం, వాళ్ళు కూడా వచ్చి మేము ఈ క్యారెక్టర్ని కొంచెం ఇంప్రవైజ్ చేసి మీకు తగ్గట్టు దీన్ని ఎలా చేయొచ్చో చూసి మనం చేస్తాం, ఒక అవకాశం ఇవ్వండి అని వాళ్ళు కూడా దాని మీద వర్కౌట్ చేసి, సో కొంత మార్పు చేసుకొచ్చి ఆ క్యారెక్టర్కి సంబంధించి చిన్న చిన్న కథలో కూడా కొన్ని మార్పులు చేసి ఎట్టగేలకు ఈ సినిమాని వాళ్ళు అనుకున్న డిఫరెంట్గా, అలాగే కృష్ణ గారికి సరిపోయే విధంగా సమకాలీన రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని పట్టాలెక్కించారు. ఓకే సార్. అండ్ మీరు రాజకీయాలు అన్నారు కాబట్టి ఈనాడు సినిమా గురించి మాట్లాడుకునేటప్పుడు అప్పుడున్న రాజకీయ పరిస్థితుల గురించి మాత్రం ప్రస్తావించకుండా ఉండలేము సార్. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టింది 1983లో, ఈనాడు సినిమా రిలీజ్ అయింది 1982లో. కరెక్ట్గా ఆయన పార్టీ పెట్టే ముందు రిలీజ్ అయింది సార్. ఇక్కడ కొంతమంది ఏమంటారంటే అది ఎన్టీఆర్ గారి మీద సెటైర్ అని కొంతమంది అంటారు, లేదు అది ఎన్టీఆర్ గారికి సపోర్ట్ చేస్తూ తీసిన చిత్రం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారే కృష్ణ గారికి ఫోన్ చేసి, బ్రదర్ మీరు తీసిన సినిమా నాకు చాలా ఉపయోగపడిందని రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్పారనేది ఒక టాకు. అండ్ ఈ సినిమాలో చాలా దగ్గరలో కూడా ఆ పార్టీ జెండాలు కనిపిస్తూ ఉంటాయి. సో వీటిలో ఏది నిజం సార్? వాస్తవంగా చూసుకుంటే కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నటుడు. ఓకే. కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి ఆయన అభిమానిస్తారు. సో రెండోది, ఎన్టీఆర్ గారు పార్టీ పెడదాం అనుకోవటం, దానికి సంబంధించిన కార్యాచరణ చేయటం, 83లో ఎలక్షన్కి వెళ్ళారు ఆయన సార్. అయితే అప్పటికే పార్టీ పెడతాం, ఆ పార్టీకి సంబంధించిన గుర్తులు జెండాలు అన్నీ కూడా ఆయన పబ్లిక్లో మొత్తం రివీల్ చేయటం, వాళ్ళ ఆలోచన విధానాలు ఏంటి, నెక్స్ట్ ఎలా వెళ్ళబోతున్నారు, వాళ్ళ విధి విధానాలన్నీ ఆల్రెడీ అప్పటికే ప్రకటించారు. సో దీంతో ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఒక రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఆ రాజకీయాలకు సంబంధించిన ఆ సమకాలీన రాజకీయాలు, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి రాజకీయాల పరిస్థితుల గురించి మాట్లాడుతూ, ఆ రాజకీయంగా ఎంతమంది ఎలా ఎదుగుతున్నారు, లేకపోతే ఎంతమంది సామాన్య ప్రజలు ఈ రాజకీయ నాయకుల వల్ల అణిచివేయబడుతున్నారు, లేకపోతే ప్రజల్ని ఎలా దోచుకుంటున్నారు రాజకీయ నాయకులు, వీళ్ళు చెప్పేది ఏంటి, వీళ్ళు ఇచ్చే హామీలు ఏంటి, జరుగుతుంది ఏంటి, ఇవన్నీ ఇక అవే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ అనగానే డిస్కషన్స్ అవే ఉంటాయి. ఆ పాయింట్సే తెర మీద రివీల్ చేయాలి, తెర వెనకైనా వాటి మీదే రైటింగ్ కానివ్వండి, ఆ పార్ట్లో కానీ మొత్తం కూడా దీని గురించే రాస్తారు, ఆ సంభాషణలు కానీ ఏవైనా. సో తెర మీద ఆ సంభాషణలే బలకాలి, అక్కడ ఏ నటుడు ఉన్నా, అది కృష్ణ గారైనా ఎన్టీఆర్ గారైనా నాగేశ్వరరావు గారైనా, ఆ పాత్ర ఎవరు పోషించినా కూడా దానికి సంబంధించే బలకాలి. ఇక ఈ సినిమాలో మీరు ఇందాక అన్నారు, ఇట్లా పార్టీల జెండాల పరంగా చూస్తే అన్ని పార్టీల జెండాలు దీంట్లో కనిపిస్తాయి. అవును, అన్ని పార్టీల జెండాలు. మరీ ముఖ్యంగా ఈ సినిమా అంతా విజయవాడలో ఎక్కువ శాతం చిత్రీకరించారు, మెజారిటీ విజయవాడలోనే చిత్రీకరించారు. అక్కడ కొంతమంది పేరు కలిగినటువంటి పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కొంతమంది వెనుకుండి చాలా సహాయ సహకారాలు కూడా అందించారు ఈ సినిమా చిత్రీకరణలో కానీ, ఈ చిత్రీకరణ తొందరగా పూర్తవడంలో కానీ, పర్మిషన్స్ పరంగా కానీ అన్ని విధాల. ఎందుకంటే సినిమాలో పబ్లిక్ మీటింగ్స్ కానీ అన్ని కవర్ అయ్యి ఉంటాయి ఈ సినిమా. రెండోది ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా వల్ల
అటు రామారావు గారికి ప్లస్ అయిందా ఆయన పెట్టబోయే పార్టీకి, లేదా ఆయన గురించి నెగిటివ్గా ప్రాపగండా జరిగిందంటే నేనైతే ఒకటే చెప్తాను, అసలు పలానా వ్యక్తిని విమర్శించడం, పలానా వ్యక్తిని టార్గెట్ చేస్తూ సినిమా చేసింది అయితే కాదు. ఒక వ్యక్తిని ప్రమోట్ చేయడానికి చేసిన సినిమా కూడా కాదు ఇది. ఇది కేవలం రాజకీయాలు, రాజకీయ నాయకులు ఆ పదవుల్లోకి వెళ్ళడానికి ఎలాంటి నేపథ్యం ఉన్నోళ్ళు వచ్చి ఆ పదవుల్లో అధిరోహిస్తున్నారు, ప్రజలు ఎలా మోసపోయి ఓట్లు వేస్తున్నారు, వాళ్ళకి ఉచితాలు అని అనుచితాలు అని చెప్పి ఎన్ని హామీలు ఎలా ఇస్తున్నారు, ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది అంటే అర్హత కలిగినటువంటి వారికి కూడా పెన్షన్ల పరంగా కానివ్వండి, ఇలా రకరకాల సబ్జెక్ట్ని డిస్కస్ చేస్తూ ఒక సామాన్యుడు అనేవాడు ఎలా దోపిడీకి గురవుతున్నాడు, ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి, వాటిలో మార్పు రావాలంటే సామాన్యుడు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఎలా పోరాడాలి, ఇవన్నీ తెలిసే విధంగా చేసిన సినిమా ఇది. ఓకే, కథ పరంగా వచ్చిన సందర్భాలే కానీ ఇక్కడ ఎవరిని ఇచ్చేసింది కాదు. ఎందుకంటే నేను చాలాసార్లు చూసాను ఆ సినిమా. సో ఎక్కడ కూడా ఒక వ్యక్తికి సరిపోయే విధంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఆ సినిమాలో ఆ వ్యక్తిని ఈ పర్టికులర్ ఈ డైలాగులు ఈ వ్యక్తిని ఆపాదించే విధంగా మాట్లాడారు, టార్గెట్ చేశారు అనేది మాత్రం తప్పు. కాకపోతే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇది మనల్ని అన్నారా, మన నాయకుడి గురించి అన్నాడా, మన నాయకుడిని దృష్టిలో పెట్టుకొని అనుండొచ్చా, ఇలా రకరకాల. ఇది ఏంటంటే సార్ మనం కాయనికి ఒక సైడ్ ఎలా చూస్తాం, ఇంకొకళ్ళు ఇంకో సైడ్ చూస్తాం. సో ఆ టైప్లో వచ్చిన చిన్న చిన్న ఇదే తప్పితే ఈ సినిమా రామారావు గారు ఇందాక మీరు అన్నారు, రామారావు గారు కృష్ణ గారికి ఫోన్ చేసి బ్రదర్ మీరు మంచి సినిమా చేశారు ఎందుకన్నారు, ఈ సినిమాలో ఆయన ప్రస్తావించినటువంటి ప్రజా సమస్యలు వాటిపైన ఆయన పోరాడింది, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళని కలుపుకొని పోరాటాలు చేస్తాడు 4-5 సందర్భాలు. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక 200 చిత్రం కింద ఒక హీరో 200 చిత్రం అనగానే అభిమానుల్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉంటాయి ఆ హీరోకి సంబంధించి. సో అలాంటి టైంలో ఎవరు ఊహించని విధంగా ఒక రీమేక్ సినిమా ఆయనే రైట్స్ కొని ఓన్ ఆయనే నిర్మాతగా ఒక రిస్క్తో కూడుకున్న సబ్జెక్ట్. వాస్తవంగా ఇది రాజకీయాలు అనగానే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు విమర్శలు ప్రతి విమర్శలు అన్నీ ఉంటాయి, అవాక్కులు చెవాక్కులు అన్నీ వస్తాయి. సో వాటన్నిటికీ సిద్ధపడి మీకు సిద్ధపడి ఈ సినిమా ఆయన చేయటం, ప్లస్ ఈ సినిమాలో ఆయనకు ఒక హీరోయిన్ కూడా ఉండదు. అవును, ఆయన కేవలం ఏంటి ప్రజల పక్షాన పోరాడే ఒక నాయకుడు, ప్రజా నాయకుడిలాగా. అలా అని చెప్పి ఆయన ఏదో పదవులు అధిరోహించాలి, ఒక ఎమ్మెల్యే అవుదామా, ఒక ఎంపీ అవుదామా, ఒక మినిస్టర్ అవుదామా, సీఎం కాదు, ఒక సాధారణ నాయకుడు లోకల్గా 10 మంది ప్రజల్లో ఆయన కూడా ఒక సామాన్య ప్రజల మనిషిలాగా ప్రజల కోసం పోరాడే ఇదిగా అలా జైలుకి వెళ్ళొచ్చాను. అలా రకరకాల లైఫ్లో రకరకాల పార్ట్స్లో ఆయన ఎలా ఆయన జీవితం మొదలైంది, ఎలా నడిచింది, ఎలా ముగించింది, ఇలా 3 ఫేసెస్ ఆఫ్ ఒక నాయకుడు, ప్రజలకు మంచి చేయాలనుకునే ఒక ప్రజా నాయకుడి గురించి, ప్లస్ ప్రజలు ఎలా అణిచివేయబడుతున్నారు, రాజకీయ నాయకుల చేతిలో ఎలా దగా పడుతున్నారు, రాజకీయ నాయకులు ఎంత సులువుగా ప్రజలను మోసగిస్తున్నారు, ఉచితాలు ఇలాంటి పథకాలు వదిలేని ఆ రోజుల్లోనే భవిష్యత్తులో ఎలాంటి ఇంకా రావచ్చు అనే వాటిని దృష్టిలో కూడా పెట్టుకొని ఆ రోజుల్లో ఇవన్నీ ప్రస్తావిస్తూ ఈ సినిమా చేశారు. డెఫినెట్గా కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న రామారావు గారికి కానీ అందరికి కూడా ఆ పాయింట్స్ నచ్చినాయి. అది వాస్తవంగా మరి అప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఆ రోజు ఆయన రామారావు గారు కూడా పార్టీ ఎందుకు పెట్టారు, ఆ రోజు పరిస్థితులు బట్టి ప్రభుత్వం ఏకఛత్రాధిపత్యం ఉండటం వల్ల సామాన్యుడికి నష్టం జరుగుతుందని, వరదలు వచ్చినా ఆదుకోవట్లేదని, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను ఒక స్థాయికి వెళ్ళాను, నన్ను ప్రజలు ఈ స్థాయికి తీసుకెళ్లారు, ప్రజలకి ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి ఒక ఉన్నతమైన ఆశయంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అట్లా ఇప్పుడు సినీ తారలుగా కృష్ణ గారైనా ఎవరైనా సరే ఆ తర్వాత వాళ్ళు రాజకీయాల్లో కొంత సమయం ఎందుకు వెచ్చించారంటే ప్రజలకు ఏదో ఒకటి చేయాలని, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చారు తప్పితే ఇదేదో కేవలంగా వాళ్ళు ఇంకొకటి వాళ్ళ జీవితంలో ఇంకో స్థాయికి వెళ్ళాలని ఎవరు అయితే రాలేదండి. అసలు వీళ్ళు పుట్టుకతో రాజకీయ నాయకులు గారు, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో కూడా వీళ్ళు పుట్టలేదు. వీళ్ళ ఆలోచనలో ఏంటంటే సినిమాలో మనం ఒక స్థాయికి తీసుకెళ్లారు సామాన్య ప్రజలు, వాళ్ళందరూ మనల్ని ఆదరించి డబ్బులు పెట్టి టికెట్లు కొని మనం వాళ్ళకి ఏమీ చేయకపోయినా కూడా వాళ్ళు మనల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకొని మనల్ని స్థాయికి తీసుకెళ్లారు. అలాంటి వాళ్ళకి మనం ఏదైనా చెయ్యాలని వాళ్ళు ఏ విపత్తులు వచ్చినా చందాలు ఇచ్చే దాంట్లో కానీ సేవా కార్యక్రమాల్లో కానీ ఎంత ముందు ఉండేవాళ్ళు మనకు తెలుసు.
ఆ రోజుల్లో రెమ్యునరేషన్లు ఎంత ఉండేయండి, కానీ అలాంటి రోజుల్లోనే ఎన్నో మహాద్భుతాలు చేశారు వీళ్ళు. సో అందుకని ఏంటంటే ఈ పర్టికులర్ సినిమాలో ఎవరిని కించపరచలేదు, అలానే ఎవరికి సపోర్ట్గా కూడా చేయలేదు. సమకాలీన రాజకీయాల మీద, ప్రజలు జరుగుతున్న అన్యాయాల మీద ప్రజలందరూ ఎలా పోరాడాలి, మన అన్యాయం గురయ్యని ఇంట్లో కూర్చొని బాధపడటం కాదు, కలిసికట్టుగా రోడ్డు మీదకి వచ్చి మనం పోరాటం చేస్తే ఏ నాయకుడైనా వాడు సీఎం అయినా రాజీనామా చేయక తప్పదు అని ఈ సినిమా ద్వారా ఆ రోజు నిరూపించాడు ఆయన.